హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ప్లస్ మన వీడియో వచ్చేసి గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ అనమాట. చాలామంది హనుమాన్కి సపోర్ట్ చేస్తున్నారు, అలానే చాలామంది గుంటూరు కారంకి సపోర్ట్ చేస్తున్నారు. ఇకపోతే ఇక్కడ జరుగుతున్న ఇష్యూ వచ్చేసి థియేటర్స్ అనమాట. సో యాక్చువల్గా ఫస్ట్ నుంచి మనం వెళ్ళిపోతే కనుక, డెప్త్కి వెళ్తే కనుక ఫస్ట్ గుంటూరు కారం అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది భయ్య. ఎప్పుడంటే జనవరి 13. సో ఆ డేట్ని చూసుకొని హనుమాన్ టీం అయితే ఇది పాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి, పాన్ ఇండియాగా అందరికి రీచ్ అవ్వాలి కాబట్టి, అండ్ ఇంకోటి ఏంటంటే అయోధ్య మందిర్ ఓపెన్ కాకముందే రిలీజ్ చేయాలన్నది టీం యొక్క ప్లానింగ్ అనమాట. సో వీళ్ళు ఏం చేశారు, గుంటూరు కారం 13కి ఫిక్స్ అయింది కాబట్టి వీళ్ళు 12కి ఫిక్స్ చేసుకున్నారు. మళ్ళీ సడన్గా కొన్ని డేస్ తర్వాత గుంటూరు కారం ఏమైందంటే 12కి ప్రీపోన్ అయింది. సో 12కి డేట్ చేంజ్ చేసుకున్నారు. సో అప్పటికే నార్త్లో అలానే వివిధ ప్లేసెస్లో రైట్స్ అమ్మేసి హనుమాన్ అయితే సిద్ధంగా ఉందన్నమాట. సడన్గా గుంటూరు కారం వచ్చేసరికి ఏమైందంటే 12కి వచ్చింది కాబట్టి వాళ్ళ డేట్ చేంజ్ చేసుకోవడానికి లేదు. ఇంకా ఇప్పుడు ఏంట్రా అంటే చాలామంది హనుమాన్కి థియేటర్స్ ఇవ్వట్లేదు, గుంటూరు కారంకే ఇస్తున్నారు అంటున్నారు. భయ్య నేను ఒకటి చెప్తా. ఇప్పుడు యాక్చువల్గా గుంటూరు కారం సినిమా వచ్చేసి మన తెలుగులో రిలీజ్ అవుతుంది రీజనల్గా. హనుమాన్ వచ్చేసి పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్లో మన ఇండియాలో. సో ఇక్కడ ఏంటంటే మన మహేష్ బాబు గారి సినిమాకి గుంటూరు కారంకి ఓన్లీ మన తెలుగులో మాత్రమే కలెక్షన్స్ వస్తాయి, ఇంకెక్కడ రావు. హనుమాన్ కలెక్ట్ కాదు, మన టోటల్ ఇండియా వైడ్గా కలెక్షన్స్ వస్తాయి. మేబీ అవుట్ ఆఫ్లో రిలీజ్ అయితే అవుట్ ఆఫ్లో కూడా వస్తాయి. ఇక్కడ మీరు చిన్న లాజిక్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ గుంటూరు కారం స్క్రీన్స్ హనుమాన్కి ఇచ్చారనుకోండి రిలీజ్ రోజు, మరి దాని మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ప్రతి రూపాయి కూడా మరి సమాధానం చెప్పాలి కదా, ప్రతి రూపాయి కూడా కలెక్షన్ చేయాలి కదా. సో వాళ్ళకున్నది ఒకటి, స్క్రీన్స్ ఎక్కువ తీసుకుంటే తప్ప అది కలెక్ట్ చేయలేదు. బట్ హనుమాన్ అలా కాదు, ఇది పాన్ ఇండియా వైడ్గా కాబట్టి ప్రతి ఎక్కడ రిలీజ్ అయినా సరే గుర్తింపు ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో మేబీ 1 వీక్ తర్వాత 3-4 డేస్ తర్వాత కంటెంట్ ఏది బాగుంటే అదే స్క్రీన్ రీప్లేస్ చేసుకుంటారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం గుంటూరు కారంకి సపోర్ట్ చేయలేదనుకోండి, మొత్తం లాసెసే కదా. మరి ఒక సినిమా, పెద్ద సినిమా పోయిందంటే దాని వెనకాతల ఎంత డిగ్రేడ్ ఉంటుంది. రీజనల్ ఫిలిము కలెక్ట్ చేయాలంటే దానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్, స్క్రీన్స్ ఎక్కువలో రిలీజ్ అవ్వాలి. సో వీలైనంత వరకు దిల్ రాజు గారు ట్రై చేశారు. మనం ఏమనుకుంటామంటే యాక్చువల్గా ఇంత నెగిటివ్ ఎందుకు ఒక ఫిలిం పైన అనుకుంటాం. బట్ అలా కాదండి. నాకు అనిపించింది అయితే చెప్తున్నా నేను. హనుమాన్ ఫిలిం నిజంగా చెప్తున్నా, కంటెంట్ బాగుంటే మాత్రం గుంటూరు కారం రీప్లేస్ చేసి హనుమాన్ వేస్తారు. ఇదికి బల్ల గుద్ది నేను చెప్పగలుగుతా. లేదు హనుమాన్ కంటే గుంటూరు కారమే బెటర్ అయితే మీరు ఏం చేస్తారు? అండ్ ఇంకోటి ఏంటంటే, మహేష్ బాబు గారు కావాలని టార్గెట్ చేయడానికి రిలీజ్ చేస్తున్నారని కొంతమంది అంటారు, మహేష్ బాబు గారి హస్తం ఉందని కొంతమంది అంటారు. నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, ఇందులో హీరోకి యాక్ట్ చేయడం, రెమ్యునరేషన్ తీసుకోవడం తప్ప రిలీజ్ డేట్ కానీ రిలీజ్ ఇష్యూ కానీ నాకు తెలిసినంత వరకు హీరోస్ అయితే అందులో వేలు పెట్టరు. ఇది కేవలం ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే ఉంటారు. దయచేసి మీరు మహేష్ అన్న మీద మాత్రం నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్? వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.